విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదిగినప్పుడే వారు చదివిన పాఠశాలలకు మంచి గుర్తింపుతో పాటుగా చదువులు నేర్పిన గురువులకు కూడా గౌరవం దక్కుతుందని నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు పట్టణంలోని నేషనల్ హై స్కూల్ 1986 మరియు 87 బ్యాచ్ కు చెందినటువంటి 10వ తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అక్కడ పనిచేసినటువంటి పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ నేషనల్ హై స్కూల్ జాతీయ విద్యా సంఘం ఆధ్వర్యంలో ఎంతో మంది విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దిందని, ఈ జాతీయ విద్యా సంఘం మాజీ మంత్రి స్వర్గీయ పుట్టపాగ మహేంద్రనాథ్ సారథ్యంలో ఉపాధ్యాయ బృందం ద్వారా ఏర్పడి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నదని, ఇక్కడ చదువుకున్న ఎందరో విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపిన నేషనల్ హై స్కూల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని కొత్తగా జాతీయ విద్యా సంఘం ఆధ్వర్యంలోని ఇంగ్లీష్ మీడియం పాఠశాలలను నెలకొల్పుతున్నట్లుగా వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మార్చడం కోసం తన వంతు ప్రయత్నం చేస్తానని, ప్రస్తుతం విద్యార్థులకు కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు కొరకై 5 లక్షల రూపాయలను నిధులను కేటాయిస్తానని చెప్పి ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హామీ ఇచ్చారు. 35 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులు నేడు ఇలా ఒకే చోట కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం వల్ల స్నేహబంధం మరింత మెరుగుపడటంతో పాటుగా స్నేహితుల మధ్య ప్రేమానురాగాలు పెంచుకుని జీవితాన్ని ఎంతో సంతోషంగా గడపవచ్చునని వారు అన్నారు. అనంతరం పూర్వ ఉపాధ్యాయులను సెలవులతో సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లా ఖాన్, ఇంజనీరు అత్తినారపు సాగర్, బైరంపురం పాన్ షాప్ నిరంజన్, వాసవి, రవిలతో పాటుగా మరియు ప్రధాన ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థులు తదితరులు అత్యధికంగా పాల్గొన్నారు. సార్ అందరికీ మొబైల్ చూడండి సార్, ఫస్ట్ కెమెరా చూడండి, ఏం రాజేంద్ర రవీంద్ర గారు నేను అదే చెప్పేది, ఇదంతా కలిసి మిత్రులంతా మీరంతా లేండి. ఇక్కడ కూర్చుంటాం. సార్ స్తంభానికి అడ్డమన్నాడు రాదు సార్, కొంచెం సెంటర్ రండి సార్, ఇక్కడ రండి సార్, ఇక్కడికి వచ్చేసేయండి. కిరణ్ కుమార్ గారు ఈ స్కూల్ ఉంటే 5 మండలాధ్యక్షులు ఈ స్కూల్లో చదివి మండలాధ్యక్షులుగా ఎన్నికైన వారు ఉన్నారు. డిప్యూటీసీలుగా కిరణ్ కుమార్ గారు కూడా, ఎంతో పుట్టపాగ రాధాకృష్ణ గారు కూడా ఈ పాఠశాలలోనే చదువుకున్నారు. ఈ పాఠశాల నేపథ్యం అది. ఇప్పుడు మన చాలా 10 కాలం పాటు హెడ్ మాస్టర్ గా జీవశాస్త్రంలో బోధించినటువంటి
ఆకుల కామయ్య సార్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత కాలేజ్ అంటే ఒకే స్కూల్లో చదివాను చిన్నప్పటి నుంచి. దాని తర్వాత ఒకటే కాలేజ్, పీజీ అయినా యూజీ అయినా ఒకటే కాలేజ్ చదివాను కాబట్టి నాకు రెండే ఓల్డ్ స్టూడెంట్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి ఏ ఓల్డ్ స్టూడెంట్ మీటింగ్ అయినా కూడా మిస్ కాం మేము సామాన్యంగా. ఎందుకంటే మనకు ఆ రోజు మీకు ఇప్పుడు 87 బ్యాచ్ అంటే సుమారు లెక్కేస్తే 38 సంవత్సరాలు. 38 సంవత్సరాల తర్వాత కలిస్తే ఎంత మాట్లాడతారో మాట్లాడుతుంది. ఎందుకంటే 35 సంవత్సరాల కింద చేసిన పనులని బహుశా మాట్లాడుకుంటున్నారు. అందుకే పీటీ కాన్సాబ్ గారు సీరియస్ అయినా కూడా అందరూ రావట్లేదు ఇంకా. సో వారు కూడా ఆ యొక్క బాల్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆ బాల్యంలో వివరిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఈ రోజు కూడా వదిలేండి సార్, ఈ రోజు మీరు కూడా టీచర్ లాగా అనకుండా వదిలేని వాళ్ళని కోరుకుంటూ, ఒక నేషనల్ హై స్కూల్ అనేది నేను మొదటిసారి ఇక్కడికి రావడం. ఎందుకంటే దగ్గరున్న ఎప్పుడు కూడా నేను నన్ను ఎవరు అంటే ఏ ప్రోగ్రామ్ రాలేదు కాబట్టి ఇంత మంచి గ్రౌండ్ ఉంది, ఇంత మంచి బిల్డింగ్ ఉంది, కానీ ఎందుకు ఇది ఈ స్థితిలో ఉంది. ఆ రోజు 1000 మంది స్టూడెంట్స్ ఉంటే ఇప్పుడు 46 మంది స్టూడెంట్స్ కూడా లేనట్టున్నారు. దీనికైనా ఒక పూర్వ విద్యార్థి ఒక ఉన్నత స్థానంలో ఉన్నారంటే వాళ్ళ గుర్తింపు స్కూల్ నుంచి వస్తుంది. ఇప్పుడు నేను ఎక్కడంటే తెలియకపోవచ్చు, కానీ బయట అక్కడ తిరిగినప్పుడు ఇక్కడ మాట్లాడినప్పుడు అసెంబ్లీలో ఉన్నప్పుడు HPS హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అభ్యర్థి నా ఎమ్మెల్యే అయినాను అంటారు. సో మన గుర్తింపు ఏ కాలేజీలో జరిగినా కూడా గుర్తింపు మాత్రం స్కూల్ నుంచి వస్తుంది. కానీ మనం ఆ స్కూల్ నుంచి గుర్తింపు వచ్చుకున్న తర్వాత మనం ఆ స్కూల్కి ఏం చేస్తామన్నా కూడా మీరు గమనించాలి. ఇప్పుడు ఉపాధ్యాయులు అంత సంతోషపడుతున్నారు మీరు ఒక ఉన్నత స్థానంలో వచ్చారని, కానీ మీరు ఈ స్కూల్కి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు ఈ స్కూల్కు ప్రస్తుతంగా అంత 1000 మంది స్టూడెంట్ నుంచి 40కి వచ్చినప్పుడు మీ బ్యాచే కాదు అన్ని బ్యాచ్లను దగ్గర చేసి నా గురించి అబ్దుల్లా ఆ యొక్క పట్టుదల ఉంది ఈ స్కూల్ ఎట్లా అంటే మళ్ళీ పూర్వభాగం చేయాలని. వారు ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే ఇది చేయడానికి ఇంగ్లీష్ మీడియం కానీ మళ్ళీ స్ట్రెంత్ పెంచడానికి కానీ నేను ఐఎమ్ దేర్, ఐ విల్ సపోర్ట్ యూ అని ఈ సభాదర తెలుసుకుంటూ, ఎందుకంటే అల్యూమినై పూర్వ విద్యార్థులు అంటే అల్యూమినై. ఒకసారి జాన్ ఎఫ్ కెనడీ అని మీరు ఏమంటారు? జాన్ ఎఫ్ కెనడీ వాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ సైడ్ ఒక స్కూల్ కు ఒక కాంట్రిబ్యూషన్ ఆర్ ఎనీ స్కూల్ కు ఒక మనం అల్యూమినై ఎప్పుడు పేరు వస్తుంది అంటే దిస్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఓన్లీ వెన్ ఇట్ బికమ్స్ నేషనల్ ఫిగర్. ఇప్పుడు మీడియా మిత్రులు వాళ్ళు ఇప్పుడే చెప్పారు, నేను వీటి చదివి మీడియా ఇప్పుడు రిపోర్టర్ అయ్యాను, ఒకరు ఇంకో ఆర్డీఓ అయ్యారు, ఒకరు పీపీ అయ్యారు, ఒకరు డిఫరెంట్. సో వాళ్ళ గుర్తింపుతోటే ఈ స్కూల్ కు పేరు వస్తుంది. దట్ ఈస్ వాట్ అంటే నేను యాక్చువల్ వర్డ్ చెప్పట్లేదు, నేను వాట్ ఈ మెంట్ మంచి పని చేస్తామో ఎంత ఎదుగుతామో దానివల్లే మన స్కూల్ పేరు వస్తుంది. దాంతో పాటు మీరు కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ఈ స్థితిలో ఉంది, ఇంత మంచి గ్రౌండ్ ఉంది, ఈ నగర్ కర్నూలు చుట్టుపక్కల ఇంత పెద్ద గ్రౌండ్ తో ఏ స్కూల్ కూడా లేదు. ఇంత మంచి స్కూల్ ఆ వైద్యం ఈ స్కూల్కి ఎలా రావాలని మీరు ప్రతి ఒక్క ఓల్డ్ స్టూడెంట్ ఆలోచించాలి. దీనికి ఎటువంటి పనులను కూడా వారి పొజిషన్ ద్వారా దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి తప్పకుండా దీనికి పూర్వభాగం తెచ్చుకోవాలని మీ మనసారా మళ్ళీ ఈ సెకండ్ సెషన్ లో టీచర్లు అందరూ మేమున్నాం కాబట్టి మీరందరూ దాన్ని కూడా ఒక 10 నిమిషాలు అర్ధగంట కేటాయించి ఏమైనా హెల్ప్ ఉంటే తప్పకుండా అంతే టు హెల్ప్. ఎంట్రన్స్ ఎడ్యుకేషన్ అనేది ఒక నినాదంతో నేను ఈరోజు నా ప్రాక్టీస్ కానీ నా టీచింగ్ ప్రొఫెషన్ అని అన్ని వదిలేసుకొని రాజకీయాలకు వచ్చాం. తప్పకుండా విద్యార్థులకు హెల్ప్ అవుతుందంటే ఐఎమ్ దేర్ విత్ దెమ్. కాబట్టి మీరందరూ కూడా అంటే నాకు తెలిసి ఇవాళ ఇట్స్ నాట్ అ సీరియస్ డే, అందరూ కలిసి పాత గుర్తులతో ఎంజాయ్ చేయడానికి వచ్చారు. కానీ ఒక 10-15 minutes దీని గురించి మీరందరూ కూడా సిట్ అరౌండ్ అండ్ డిస్కస్ మేక్ ష్యూర్. ఇప్పుడు అందరు ఉపాధ్యాయులు చెప్తున్నారు పీటీస్ కన్వర్స్, దాని వల్ల ఇప్పుడు మెన్షన్ దీనికి మళ్ళీ ఇంగ్లీష్ మీడియం కావాలి. ఎందుకంటే మన దేశం ఎట్లా నడుస్తుందో మనం కూడా దాన్ని ఫాలో కావాలి, ఇంగ్లీష్ మీడియం చేయాలంటుంది. కాబట్టి తప్పకుండా మేము తీసుకొద్దాం, దానికి ఎంత కష్టమైనా సరే విల్ డెఫినెట్లీ మేక్ ష్యూర్ this gets back its old recognition again. Thank you everyone for అవకాశం ఇచ్చినందుకు. ఏదో మర్చిపోవాలనుకుంటున్నా, అది మళ్ళీ చేయడానికి మొదటి మెట్టుగా నేను సహకరిస్తా. దీనికి సంబంధించిన కంప్యూటర్ ల్యాబ్ కు
ఆర్గనైజ్ చేసేది, ఆ ఎమ్మెల్యే ఫండ్స్ నుంచి ఇచ్చేది నేను స్టార్ట్ చేస్తున్నాను. మీ ద్వారా ఏమవుతుందో మీరు మీ డిస్కషన్ లో చెప్పండి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. చాలా ధన్యవాదాలు సార్. ఎడ్యుకేషన్ రంగాన్ని డెవలప్ చేయడం కోసం మన ఎమ్మెల్యే గారు వారి కుటుంబం ఏ విధంగా తాపత్రపడతారంటే, నేను ఒక 36 ఏళ్ళుగా ఆంధ్రజ్యోతి పత్రికలో పనిచేస్తా ఉన్నా. ఫస్ట్ మండల కేంద్రంలో తాడూరులో జూనియర్ కళాశాల లేదు, అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో జూనియర్ కళాశాల నిర్మించాలని అక్కడి నుంచి అభ్యర్థన వస్తే మన ఎమ్మెల్యే గారి తండ్రి కూచుకున్న దామోదర్ రెడ్డి గారు 2 ఎకరాల స్థలాన్ని తన సొంత డబ్బులతో ఇచ్చింది. ఇప్పుడు దాదాపు 200 కోట్ల రూపాయల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ ను తూర్పుర్తిలో నిర్మిస్తూ ఉన్నారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అదే తోడుపుర్తిలో ఉదయగిరి జిల్లాలో ప్రఖ్యాతి గాంచినటువంటి నేత్రాలయానికి కంటి ఆసుపత్రి కూడా వీళ్ళ కుటుంబమే అక్కడ 10 ఎకరాల భూమిని డొనేట్ చేయడం జరిగింది. అదే కాకుండా మనకి వైద్య కళాశాలకి స్టూడెంట్స్ కి బస్సు సౌకర్యం లేదు, రావడానికి పోవడానికి ఆ ఫండ్స్ లేకుంటే స్వయంగా ఒక బస్సును కొనుగోలు చేసి మెడికల్ కాలేజ్ కి డొనేట్ చేస్తారు. అలాంటి మంచి మనసున్నటువంటి కుటుంబం మరిన్ని కాలాల పాటు మనకు సేవలు అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. మనం అడిగిన వెంటనే మన ల్యాబ్ను మంజూరు చేసినందుకు మనం చప్పట్ల ద్వారా గట్టిగా తమ ఆనందాన్ని ఇప్పుడు ఎమ్మెల్యే గారు వేరే కారణాల రీత్యా వేరే పని రీత్యా వెళ్ళిపోతున్నారు. మన నెక్స్ట్ సీజన్ బొమ్మల పరిణామాలతో కూడా కొనసాగుతుంది. పూర్తి చేసినటువంటి మరో సందాయ